కల్లులో తోక పురుగులు వచ్చిన ఘటన వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం మోత్కుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మోత్కుపల్లి గ్రామంలో శ్రీనివాస్ గౌడ్ వ్యక్తి తానే స్వయంగా కల్లు తయారు చేసి అమ్ముతుంటాడు. గ్రామానికి చెందిన కొందరు ఉదయం కల్లు తీసుకుని ఇంటికి వెళ్లి తాగుదామని చూడగా కల్లు కవర్లో తోక పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో తాగకుండా పక్కన పెట్టిన మహిళలు బాలయ్యను నిలదీశారు. కల్లు కాంపౌండ్ కు వెళ్లి ఏ సీసా చూసినా తోక పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో ప్రాణాలతో చెలగాటమాడుతున్న బాలయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కళ్ళు ఎవరిని చంపుతారు? ఈ పురుగులు చూడండి. కళ్ళు ఇంటి దగ్గరికి అడవిలో తెచ్చుకొని తాగమని తెచ్చుకున్నాను. ఇప్పుడు మేము చూద్దాం అనేసరికి ఇంట్లో తోక పురుగులు అన్నీ వెళ్ళినాయి. మేము పోయి వాళ్ళు మాకు చెప్పారు. మేము పోయి ఆ కళ్ళు దుకాణం దగ్గరికి పోయి చూసేసరికి ప్రతి ఒక్క సీసాలో అదే ఉంది. దగ్గర సుమారు ఒక 50 పెట్టెలలో మొత్తం అదే ఉంది. మొత్తం పురుగులు ఉన్నాయని తెలిసినాక ఇక్కడ వచ్చి మేము హనుమాన్ మందిర్ దగ్గర వెళ్దామని చూసి వచ్చినాము. పెద్ద మనుషులకు చెప్పుదామని. మళ్ళీ తిరిగి పోయేసరికి ఆయన పెట్టెలన్నీ గుమ్మరిస్తుండ్రు. వలిగిపోతున్న వాళ్ళ భార్య అతను కలిసి గుమ్మరిచ్చారు. కళ్ళు ఇంటి దగ్గరికి అడవిలో తెచ్చుకొని తాగమని తెచ్చుకున్నాము. ఇప్పుడు మేము చూద్దాం అనేసరికి ఇంట్లో తోక పురుగులు అన్నీ వెళ్ళినాయి. మేము పోయి వాళ్ళు మాకు చెప్పారు. మేము పోయి ఆ కళ్ళు దుకాణం దగ్గరికి పోయి చూసేసరికి ప్రతి ఒక్క సీసాలో అదే ఉంది. దగ్గర సుమారు ఒక 50 పెట్టెలలో మొత్తం అదే ఉంది. మొత్తం పురుగులు ఉన్నాయని తెలిసినాక ఇక్కడ వచ్చి మేము హనుమాన్ మందిర్ దగ్గర వెళ్దామని చూసి వచ్చినాము. పెద్ద మనుషులకు చెప్పుదామని. మళ్ళీ